హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా తయారు చేసుకునే కోడిగుడ్డు టమాటో కర్రీ. ఈ కర్రీ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కోడిగుడ్డు టమాటో కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కారం పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కోడిగుడ్లని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం కోడిగుడ్డుకి బాగా పడతాయి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని సెపరేట్గా ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటోల్ని 4 వరకు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే టమాటో మొత్తం బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ పాటు మగ్గించుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత టమాటో మొత్తం మెత్తగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకోవాలి. ఇలా కోడిగుడ్లు వేసిన తర్వాత మూత పెట్టి 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఎగ్ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేస్తే తప్పకుండా ట్రై చేసి చూపిస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేణుకాస్ కులినరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.